సిస్టర్స్, ఈ సారీస్ మీకు వాటర్లో డిప్ చేస్తే మెత్తగా అయితే అవుతాయి. లిటిల్ బిట్ గంజి పెట్టుకుని కనుక మీరు చక్కగా నీట్గా ఆరేసుకుని కట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇవి బయట వచ్చేసరికి మనకి 399 రూపీస్, 319 కాదు 999 రూపీస్, అలాగే 1599 ఆ రేంజ్ శారీస్ అన్నీ కూడా మనకి బల్క్లో ఇవ్వడం వలన మనకి తక్కువ రేట్ అయితే పడింది. ఇది కావాలంటే శారీ నెంబర్ 1 నంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయాలి. ఉంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము శారీస్ పక్కన పెడతాము, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇది మనకి లైట్ స్కై బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మనకి షిబోరి స్టైల్ డిజైన్ అండ్ మనకి జరీ లైన్స్, శారీ అంతా కూడా జరీ లైన్స్ ఉంటాయి సిస్టర్స్. చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే. ఒక్కొక్క చీర మాత్రమే ఉంది కాబట్టి మీరు పే చేస్తామన్న వాళ్ళకి మాత్రమే మేము పక్కన పెడతాం ఉంటే కనుక. ఇది మనకి పళ్ళు పార్ట్లో బ్లాక్ కలర్ లైన్స్ కూడా ఇచ్చారు. అలాగే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. శారీ నెంబర్ 2 ఇది కొంచెం మనకి బెల్లం కలర్ అంటారు కదా, ఆ కలర్తో వచ్చింది అండి. కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది, పైన వర్క్ అయితే జరుగుతుంది. ఇది మొత్తం కూడా మనకి బాందిని డిజైన్లో వచ్చింది. 2 సైడ్స్ బోర్డర్లో మనకి కొంచెం జరీ టైప్ టచ్ చేశారు, కానీ ఎక్కువ హైలైట్ అవుతూ ఏం కనిపించట్లేదు, కానీ ప్లెయిన్ బోర్డర్ లాగా ఉంది. ఇది కొంచెం మనకి టసర్ సిల్క్ ఉంటుంది కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది. ఇది మనకి పళ్ళు పార్ట్. పళ్ళు అనేది ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది. శారీ నెంబర్ 3 నవీ బ్లూ కలర్ కాంబినేషన్లో బాతిక్ ప్రింట్తో ఇచ్చారండి. బాతిక్ ప్రింట్తో సేమ్ కలర్లో చాలా రకాల డిజైన్స్ అయితే వచ్చాయి. కావాలంటే కనుక మీరు తీసుకోండి. ఇది కొంచెం సపరేట్గా వాష్ చేసుకోండి, ఎందుకంటే డార్క్ కలర్ కాబట్టి. ఈ శారీలో మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది, కలర్ఫుల్గా కనిపిస్తుంది పళ్ళు అయితే. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ బోర్డర్, ప్రింటెడ్ బోర్డర్ వచ్చింది. శారీ నెంబర్ 4 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు. మొత్తం కూడా బిస్కెట్ కలర్లో ప్లెయిన్ వచ్చేసి బోర్డర్స్లో మాత్రం కొంచెం ఎంబోజ్ లుక్ లాగా ఉండేలాగా కొంచెం డిఫరెంట్గా జూట్ బోర్డర్ అయితే ఇచ్చారు. శారీ మొత్తం ఆల్ ఓవర్ ప్లెయిన్ ఉంటుంది. అలాగే ఈ శారీలో మనకి పళ్ళు ఇలా వచ్చింది కదా, సేమ్ బ్లౌజ్ కూడా పళ్ళులానే ఉంటుంది. శారీ నెంబర్ 5 ఇంతకుముందు మనం బెల్లం కలర్ అని చెప్పాను కదండి, దాంట్లోనే చాక్లెట్ బ్రౌన్ కలర్ అనమాట. 2 సైడ్స్ బోర్డర్ మనకి కొంచెం జరీ కలర్ అయితే టచ్ చేశారు. మొత్తం బాతిక్ ప్రింట్తో ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ అయితే అన్నీ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి. ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ బోర్డర్. శారీ నెంబర్ 6 పింక్లో చెక్స్లో ఇచ్చారండి. మొత్తం 2 సైడ్స్ బోర్డర్ కూడా ఉంటుంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ వస్తుంది. ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వైజ్గా. శారీ నెంబర్ 7 ఇది మనకి గ్రే కలర్ కాంబినేషన్లో డార్క్ కలర్ వచ్చిందండి. కట్టుకుంటే మాత్రం చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇది మనకి 2 సైడ్స్ బోర్డర్ అనమాట. మంచి మంచి వెరైటీస్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. మీకు నచ్చితే కనుక ఆర్డర్ చేసుకోండి. ఉంటే పే చేస్తామని చెప్పిన వాళ్ళకే శారీ ఉంటే కనుక పక్కన పెట్టేస్తాం. శారీ నెంబర్ 8 చాక్లెట్ బ్రౌన్ కలర్ అండి. ఇందులోనే నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను అని చెప్తున్నాను కదా, నిన్న లైవ్లో కూడా చెప్పాను, మీరు చూసే ఉంటారు. ఇది మొత్తం చెక్స్ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. నాకు బ్లాక్ కలర్ అంటే ఇష్టము, అందుకోసం అని చెప్పి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ చాక్లెట్ బ్రౌన్ కూడా చాలా మంచిగా వచ్చింది. శారీ నెంబర్ 9 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అనేది అస్సలు మిస్ అవ్వద్దు. ఇది వచ్చేసి చిన్న చిన్న చెక్స్తో వచ్చిందండి. ఇంతకుముందు నేను చెప్పాను కదా బ్లాక్ కలర్ తీసుకున్నానని, అదే డిజైన్లో అనమాట, జస్ట్ కలర్ చేంజ్. ఇది మనకి బ్రింజాల్ కలర్ అండ్ గ్రే కలర్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఆ కలర్ వచ్చింది. ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. శారీ నెంబర్ 10 నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వదు. ఇది ఒక డిఫరెంట్ వంగ పువ్వు రంగులో వచ్చిందండి, కడి బోర్డర్స్లో అనమాట. మొత్తం జరీ లైన్సే ఉంటాయి శారీ అంతా కూడా. చాలా మంచిగా క్లాసీ కలర్ అని చెప్పొచ్చు. ఇది మనకి జూట్ లైన్స్ లాగా ఇచ్చారు, మధ్యలో బ్లాక్ కలర్ లైన్స్ కూడా సపరేట్గా వచ్చాయి అండ్ సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చింది. ఇది మనకి ప్లెయిన్లో బ్లౌజ్ వచ్చింది, టోటల్ ప్లెయిన్ ఉంటుంది.